సో ఈరోజు ఐఓసి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఐఓసి అంటే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అనమాట. దీని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి బీని మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం అండ్ స్టోర్ చేయడం అనమాట. సో బీన్ అంటే అనేది బీన్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే స్కాన్ చేస్తుంది ప్రోగ్రామ్ అంతా స్కాన్ చేసి ఏమేమి క్లాసెస్ ఉన్నాయని చెప్పేసి స్కాన్ చేస్తుంది అనమాట. సో మనం బీన్ క్రియేట్ చేయాలంటే యూజింగ్ యానిటేషన్స్ బీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇది అట్ ద రేట్ ఆఫ్ కాంపోనెంట్ అనే యానిటేషన్ వాడమంటే దానికి బీన్ క్రియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద రేట్ ఆఫ్ కాంపోనెంట్ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటుంది. సో ఐఓసి అనేది స్కాన్ చేస్తుంది ప్రోగ్రామ్ స్కాన్ చేసి ఇక్కడ స్టూడెంట్ అనే ఒక క్లాస్కి మనం అట్ ద రేట్ ఆఫ్ కాంపోనెంట్ అని పెట్టినప్పుడు దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ అనేది సైట్కి వెళ్ళి ఐఓసి కంటైనర్ అనే ఒక కంటైనర్లో ఒక బీన్గా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, బీన్ వన్గా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కింద ఇంకో క్లాస్ ఉందాం, కాలేజ్ అనే క్లాస్ అనుకోండి. సో దానికి కాలేజ్ అనే ఒక మళ్ళీ ఇంకొక బీన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండు దీన్ని ఐఓసి కంటైనర్ అంటారు. ఈ కంటైనర్ ఐఓసి లోపల ఉంటుంది. ఇట్లాగా మనం ఎన్ని క్లాసెస్కి ఈ యానిటేషన్ ఫిక్స్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్స్ అన్ని వచ్చేసి సో ఐఓసి కంటైనర్లో స్టోర్ అవుతారు.